విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అటు వెంకీ ఫ్యాన్స్తో పాటు ఇటు చిత్ర యూనిట్ కూడా గట్టిగా నమ్ముతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో పండుగ సమయంలో ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని వెంకటేష్ కూడా నమ్ముతున్నారు. అందుకే నిర్మాత దిల్ రాజుతో పట్టుబట్టి మరీ ఈ సినిమాను సంక్రాంతి పండుగకి రిలీజ్ అయ్యేలాగా ప్లాన్ చేశారు. అలాగే పాటలు ఆడియన్స్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా గోదారి గట్టు సాంగ్ విడుదలయ్యాక ఈ చిత్రం నుండి పాజిటివ్ బజ్ మరింత పెరిగిపోయింది. గోదారి గట్టు సాంగ్ యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇప్పటికే 22 మిలియన్స్కి పైగా వ్యూస్ సాధించి దుమ్ము రేపుతుంది. అలాగే లైక్స్ కూడా భారీగా సాధిస్తుంది. ఇక మీను సాంగ్ కూడా అదరగొడుతుంది. దాంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పండక్కి వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇదే కావడం విశేషం. మిగతా సినిమాలు మాస్ కమర్షియల్ సినిమాలు కావడంతో కామెడీతో పాటు ఫ్యామిలీ సన్నివేశాలు అధికంగా ఉన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీద ఆడియన్స్ ఫోకస్ ఎక్కువగా ఉంది. పైగా వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో సంక్రాంతికి వస్తే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాడు. అనిల్ రావిపూడి వెంకటేష్ ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా F2 కూడా సంక్రాంతి సమయంలోనే వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక F3 సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దాంతో ఈ సినిమా కూడా విజయం అందిస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి ఇప్పటికే 2 పాటలు విడుదలయ్యాయి. ఇప్పుడు టీజర్ని విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం నుండి టీజర్ని విడుదల చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే టీజర్కి సంబంధించిన పనులను దర్శకుడు పూర్తి చేయబోతున్నట్లుగా సమాచారం. దాదాపు 2 నిమిషాలు ఉండే టీజర్ని విడుదల చేస్తారని తెలుస్తుంది. టీజర్తో అంచనాలు భారీగా పెంచాలని చూస్తున్నారు. క్రిస్మస్ కానుకగా టీజర్ని విడుదల చేసి ఈ నెలలోనే సినిమాలోని మిగిలిన పాటలను కూడా విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. అలాగే జనవరి మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో ప్రధానంగా ప్లస్ అవుతున్నాడు. ఆయన అందించిన పాటలు సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. దాంతో ఈ సినిమాకి కూడా భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. సరిగ్గా సంక్రాంతి పండుగ రోజున ఈ చిత్రం విడుదల అవ్వడం, అలాగే ఫ్యామిలీ సినిమా కావడంతో ఆడియన్స్ ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. గత సంక్రాంతికి సైంధవ్ సినిమా రిలీజ్ చేసి అపజయం పొందిన వెంకటేష్ వచ్చే సంక్రాంతికి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఈ సినిమాను బరిలోకి దింపుతున్నారు. పోటీలో గేమ్ చేంజర్, డాకు మహారాజు లాంటి పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ వెంకటేష్ తన సినిమాని బరిలో దింపడం విశేషం. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా నటించబోతున్నారు. అలాగే కొన్ని సన్నివేశాల్లో పోలీస్ డ్రెస్లో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన మీను సాంగ్లో వెంకటేష్ పోలీస్ లుక్ అద్భుతంగా ఉంది. గతంలో ఆయన నటించిన ఘర్షణ సినిమాలో ఉన్నట్టుగా మళ్ళీ అదే స్టైలిష్ పోలీస్ లుక్లో కనిపించారు. వెంకటేష్కి భారీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తూ ఉండగా మీనాక్షి చౌదరి మాజీ ప్రైజ్గా నటిస్తుంది. ఇద్దరితోనూ వెంకటేష్ జోడి కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు పోస్టర్లు అలాగే సాంగ్స్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు దాదాపు 100 కోట్లకు బడ్జెట్తో నిర్మించారు. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే 150 నుండి 200 కోట్లకు పైగా కలెక్షన్స్ని రాబట్టే అవకాశం ఉంది. వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. మరి విడుదలయ్యాక ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.